స్వతంత్ర సమరయోధులకు సంబంధించి కొన్ని భూములు ఇచ్చిండ్రు గతంలో ప్రకటించింది. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కనీసం నిజంగా కూడా అవి దక్కుతలేవు. నిజంగా ఫలాలు ఎవరికి దక్కాలో వారికి దక్కలేవంట. మరి ఆఫీసర్లు కొంతమంది పట్టించుకుంటలేరు, రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత ఎన్ఓసీలు ఇవ్వట్లేదు. దీనివల్ల నిజంగా ఒకవేళ అంటే నిజంగా చేసినటువంటి త్యాగాలకు ఫలితం దక్కలేదని చెప్పేసి మాజీ సైనికుల వారసులు వాళ్ళు కొంతమంది వచ్చిండ్రు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. కొంతమంది నిన్న వాళ్ళు కూడా ఎవరు మాజీ సైనికులు కూడా రిటైర్డ్ అయిన సైనికులు కూడా కొంతమంది పోయినట్ట. చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పి తర్వాత విషయం చెప్పండి పర్లేదు, కొంచెం ముందు జరగండి. మా బాపు పేరు కజర్ల కమలాకర్ రావు, ఫ్రీడమ్ ఫైటర్. ఆయన చేసి ఆయన చనిపోతే ఆయన బాపు అంటే మీ నాన్న? మా నాన్న. ఆయనకు వెంకటాపూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో 10 ఎకరాల. ఏ జిల్లా? ములుగు జిల్లా. ఓకే. ఆడ 10 ఎకరాల భూమి ఇచ్చారు. దాని కొరకు మేము 1995 కానుండి ఆ భూమిని అట్టి భూమిని మా అమ్మ పేరు వచ్చింది. దాన్ని మేము మా అమ్మ చనిపోయింది, ఆరోగ్యం బాగాలేక మా అమ్మ చనిపోయింది. దాని తర్వాత మేము కొంచెం దాని కొరకు తిరిగి చూస్తే దానికి మాకు ఏం సమాధానం రావడం లేదు. దాని కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఫ్రీడమ్ ఫైటర్స్కి భూములు ఇచ్చిండ్రు, అంటే భూములు కేటాయించిండ్రు. ఆ కేటాయించిన భూములు ఇప్పటి వరకు వాళ్ళకి అసలు యాక్చువల్గా ఫలితాలు దక్కలేవంట. అంటే వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసి తర్వాత ఇప్పుడు వాళ్ళకు అంటే 10 సంవత్సరాల తర్వాత భూములు ఇచ్చిన తర్వాత, ప్రభుత్వం భూములు ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక నిబంధన కూడా ఉన్నది. అయితే దాన్ని కూడా పట్టించుకోకుండా కనీసం ఎన్ఓసీ ఇస్తలేరంట. ఉన్న ఆఫీసర్లు ఎన్ఓసీలు ఇస్తలేరు. తర్వాత ఆ భూములు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి దక్కలేవు. వాళ్ళ నాయన ఫ్రీడమ్ ఫైటరు, తర్వాత కొడుకు కూడా ఇప్పుడు పెద్ద మనిషి అయ్యిండు. అయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఫలితం దక్కలేదని చెప్పేసి వాళ్ళు వచ్చిండ్రు. చెప్పమ్మా. మేము 95 నుంచి తిరుగుతున్నాం సార్. తిరిగినా కూడా ఒక్కరోజు కూడా వాళ్ళు ఏమీ పట్టించుకుంటలేరు. కలెక్టర్ ఆఫీసు పోయినాం, ఆర్డీఓ దగ్గర పోయినాం, ఎంఆర్ఓ గారి దగ్గర పోయినాం. ఎక్కడికి పోయినా కూడా పాస్బుక్లు ఇవ్వమని మేము వాళ్ళని ఎన్ని తీర్లను బతిలాడినాం. మా ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము పేదవాళ్ళం సార్, మాకు ఏమీ లేదు, మా పిల్లలు కూడా ఏమి సెటిల్ కాలేదని ఎన్ని తీర్లు చెప్పినా కూడా వాళ్ళు అసలు మమ్మల్ని ఏమీ ఇది చేయట్లేదు. పాస్బుక్ల కొరకు తిరిగి ఆఖరికి ఆయన కాలు కూడా బస్ ఎక్కుతుంటే తిరుగుతుంటే ఇరిగిపోయింది. దాని కొరకు కూడా ఇబ్బంది పడ్డాం. ఎన్ని మేము భూమిని కూడా సాగు చేసుకున్నాం, పంట వేసుకున్నాం, బండలు గుండ్లు అన్ని తీసి చేస్తే కూడా వాళ్ళు పాస్బుక్లు ఏమంటే భూమే లేదని చెప్తారు. మాకు భూమి ఈయనైతే ఇచ్చినారు కానీ భూమి ఉన్నది. మేము పంట వేసుకుంటాం, పంచనామా చేసిండ్రు, ప్రొసీడింగ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అయినా కూడా భూమి లేదు, మీకు భూమి ఎక్కడిది, భూమి లేదేం లేదని మాట్లాడుతుండ్రు వాళ్ళు. ఎవరంటారు? కలెక్టర్ అంటారు, ఎవరంటారు? అలా ఆర్డీఓ అన్నాడు, ఎంఆర్ఓ అన్నాడు, ఆఫీస్లో ఎవరు భూమి లేదంటారు. చాలా మందికి అసలు యాక్చువల్గా ఎక్స్ఆర్మీకి సంబంధించి కానీ, తర్వాత ఇక్కడ మాజీ స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి కానీ కేటాయించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. చాలామంది మన దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే అసలు యాక్చువల్గా దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అంటే వీళ్ళు దేశం కోసం పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే, దేశం కోసం మొత్తం కూడా ఫైట్ చేస్తే కనీసం వాళ్ళకు స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూములు ఇస్తలేరు. తర్వాత ఇక్కడ ఆర్మీలో ఉండి అంటే దేశం కోసం పోరాటం చేసి దేశం కోసం తుపాకీ పట్టి కుటుంబ సభ్యులను అందులో వదిలిపెట్టిపోతే ఆర్మీ వాళ్ళకు కూడా అట్లా దక్కలేవంట. దానికి సంబంధించి చాలామంది మన దగ్గరకు వస్తున్నారు. నిజంగా కూడా దీనిపైన 100% ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం కొన్ని చోట్ల కొన్ని ఎన్ఓసీలు క్లియర్ చేసినట్టున్నారు. ఎన్ఓసీలు ఇచ్చిండ్రు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు. కాకపోతే ఇంకా కొంతమంది చాలామందికి ఇవ్వలేదంటే ఇప్పుడు. కాబట్టి వాళ్ళకి సంబంధించి 100% ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన మనం మాట్లాడదాం. సరేనా? నీదేనా? దాని గురించి చెప్పర్లేదు. కొంచెం ముందు జరిగింది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామానికి చెందినటువంటి కంజర్ల కమలాకరరావు గారు దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయన చేసినటువంటి సేవలకు గాను ఆయన భార్య అయినటువంటి కంజర్ల చొక్కమ్మ పేరు మీద దాదాపు ఒక 10 ఎకరాల భూమిని అప్పుడున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా వెంకటపూర్ మండలంలో వెంకటపూర్ శివార్లో 10 ఎకరాలను అప్పటి ప్రభుత్వం 1995లో కేటాయించింది. తర్వాత హద్దులు వాళ్ళు నిర్ణయించినటువంటి క్రమంలో బాధిత కుటుంబీకులు అనేక సార్లు పలు పర్యాయాలు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినటువంటి సందర్భంలో వారికి 2021లో హద్దులను నిర్ణయించారు. నాటి నుంచి ఆ యొక్క పొజిషన్లో వాళ్ళు చెట్లను
అదేవిధంగా బాండాలను తొలగించుకొని ఎక్స్కవేటరు ప్రొక్లైనర్ సహాయంతో చదువు చేసుకొని మరి కల్టివేట్ చేసుకొని అనేకమైనటువంటి పంటలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు మరి ఈ భూమి మీకు అటవీ శాఖలో ఉన్నది అని ఒక తప్పుడు ఆలోచన విధానం ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు రెవెన్యూ రికార్డు ఫారెస్ట్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిండ్రు, ఎన్ఓసి ఇచ్చిండ్రు, ఫారెస్ట్లో లేదు. అదేవిధంగా రెవెన్యూ రికార్డులో కూడా 1950 నుంచి నేటి వరకు రికార్డుని తీస్తే అందులో ప్రభుత్వ భూమిగానే రికార్డులో ఉన్నది. మరి ఇప్పటికైనా కూడా రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ స్పందించాలి. స్థానిక ఎంఆర్ఓ గిరిబాబు గారు బాధిత కుటుంబీకులను ఇబ్బంది పెట్టు దురుసుగా మీకు ఎక్కడ వస్తుందని అవహేళన చేసుకుంటూ మీకు భూమి ఎక్కడిది మీకు అని మీరు ఇక్కడికి రావద్దు అని దురుసుగా వారికి సమాధానం చెప్తూ హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఎంఆర్ఓ గారి మీద చర్య తీసుకోవాలి. ఇటు సివిల్ సిటిజన్ అయినటువంటి ఈ స్వాతంత్ర సమరయోధుల కుటుంబీకులను ఇబ్బంది చేస్తున్నటువంటి రెవెన్యూ అధికారుల మీద చర్య తీసుకొని గౌరవ ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి బాధిత కుటుంబీకులను న్యాయం చేసి మరి వారికి పట్టాలు మంజూరు చేసి సదరు భూమిని వారికి అప్పగించాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున మేము మరి క్యూనిస్ వేదికగా కోరుతున్నామన్న. రైట్. ఇది ఆ పరిస్థితి. కూర్చోండి, మాట్లాడదాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనిస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనిస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.